హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. మళ్ళీ మీ ముందు వచ్చేసామండి వీడియోతో. అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది పండుగను బాగా చేసుకున్నారా? లాస్ట్ టైం అయితే క్రోధ నామ సంవత్సరం ఉంది కదండి. క్రోధ నామ సంవత్సరం ఎంతమందికి ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదండి. కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం అసలు వినడానికే ఎంత బాగుందో కదా. ఈ సంవత్సరమైనా అందరికీ మంచిది కావాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, ఆ విధంగా కోరుకుందాం కదండి. ఎంతైనా కూడా మనం మంచిగా కోరుకోవాల్సిండేది మన ఒక కర్తవ్యం. కానీ జరగవలసినది జరగక మానదు అంటారు కదా. ప్రయత్నం మనది, ఫలితం ఆ దేవునిది కదా. అంతే కదండి. మనం కోరుకునేదైతే మంచిగానే కోరుకోవాలి. ఎప్పుడూను మనం ఎలా కోరుకుంటే అలా జరుగుతుందన్నమాట. నేనైతే ఉగాది పండగకి ఇంకా చకచక వంటలన్నీ చేసేసి ఇలా పూజకు రెడీ చేస్తున్నానండి. అప్పుడైతే టైం ఒక మార్నింగ్ అంటే ఒక 9 గంటల సమయం. అది ఇంకా చేయాలి కదండి. వంటలైతే ఒబ్బట్టు మెయిన్ కదా. మేమైతే ఒబ్బట్టు అంటాము. ఆంధ్ర, ఇంకా ప్యూర్ ఆంధ్రాలో అయితే ఇంకా బొబ్బట్లు అని కూడా పిలుస్తున్నారు. ఇంకా దాంతో పాటు అయితే చూడండి, మునక్కాయ సాంబార్, రసం చేశాను. ఈ రసం అయితే ఒక ఫేమస్ కదా. పప్పు ఉడికించిన నీళ్ళలోనే రసం చేస్తారన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా చేయడం అనేది నార్మల్ రసం అయితే అదొక విధంగా బాగుంటుంది, కానీ పప్పు రసం అనేది చాలా టేస్ట్ కదండి. ఇంకా దాంతోపాటు సాంబార్ రైస్తో పాటు ఇంకైతే ఉద్దు వడలు చేస్తామండి. ఎప్పుడైతే కూడా ఆ పప్పు వడలే చేస్తాము. కాకపోతే ఆ రోజైతే ఇంకా పప్పుతోనే ఒబ్బట్లు చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ పప్పు వేసి వడలు చేస్తే అది శనగపప్పు అండి. శనగపప్పు అంటే ఇంకా కొంచెం మందం కదండి. కాబట్టి నేనైతే ఉద్ది వడలు చేసేసాము. ఉద్ది వడలు అయితే స్ట్రెంత్ ఎక్కువగా బాగుంటుందంటారు. ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేస్తే కూడా ఉద్ది వడలు వేస్తారు కదండి. ఉద్ది వడల మాల వేస్తారు కాబట్టి అది ఆంజనేయ స్వామికి అంత స్ట్రెంత్ అన్నమాట. అది ఆ విధంగానే నేనైతే కూడా ఉద్దోడలు చేసేసానండి. ఇంకా పూజకి రెడీ చేస్తున్నాము. మంగళహారతి వెలుగుతూనే ఉంది. అలా మేమైతే ఉగాది పండగ అయితే చేసుకున్నామండి. ఇది లాస్ట్ వీక్ నేను బెంగళూరు వెళ్ళానండి. ఒక ఫంక్షన్, ఒక గృహప్రవేశం ఫంక్షన్ కోసమని బెంగళూరు వెళ్ళాను. అక్కడ పోతూ ఉన్నప్పుడైతే ఇక్కడ ఇలా వీడియో తీసుకొని వెళ్ళాము. ఏమైనా బెంగళూరు అంటేనే ఒక గార్డెన్ సిటీ కదండి. చూడండి, అపార్ట్మెంట్స్, అది అసలు అక్కడ వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో. ఒక విధంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినా గార్డెన్ సిటీ అని పేరు కదండి బెంగళూరుకి. కానీ అప్పుడున్న గార్డెన్కు ఇప్పుడైతే అది రోడ్లకని ఎక్కువగా ఇంకా ట్రీస్ అన్నీ కొట్టి పారేస్తారు కదండి. కాబట్టి కొద్దిగా ప్లెయిన్గానే తెలుస్తుంది. గార్డెన్ సిటీ అనడం అనేది అది ఫస్ట్ నుంచి పేరు వచ్చింది కాబట్టి అలా అంటున్నారు. కానీ అప్పుడున్న గార్డెన్స్ అంతా ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే మనకు కనపడుతుంది. కానీ ఇంకా రోడ్ సైడ్ అయితే ఇలా అంగళ్ళు అవే ఉంటుంది. కానీ ట్రీస్ ఎక్కువ కనపడడం అనేది తక్కువే. నేనైతే ఇక్కడ ఇది తరకారీ మార్కెట్ అండి. ఎంత దూరానికి 1 కిలోమీటర్ దూరం వరకు అసలు ఈ వెజిటేబుల్స్ అంగడి, ఫ్రూట్స్ అంగడి ఇవే ఉండిందన్నమాట. మనం ఎక్కడైనా వెళ్తున్నామంటే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ షాప్ మనం చూసామంటే వెజిటేబుల్స్ అప్పటికప్పుడే కొని అప్పటికప్పుడే సాంబార్ చేసి తినేయాలనిపిస్తుంది కదా. ఆ విధంగానే నేనైతే అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళానన్నమాట. చూడండి, కూరాకైతే ఎంత బాగుందో. అన్నీ ఫ్రెష్గా బాగా దొరుకుతుందండి. అంటే విలేజ్లో ఉంటే కూడా కొన్ని ఐటమ్స్ కొన్ని కాలాల్లో దొరకదన్నమాట. అదే బెంగళూరులో అయితే అన్ని రకాలు పెట్టింటారండి. డబ్బులు ఉంటే కానీ ఏమైనా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. అలా వీడియో తీసుకొని వెళ్తున్నాము. మేమైతే టీసీ పాల్యం అనుకుంటాను ఆ రోజు వెళ్ళింది. అక్కడే గృహప్రవేశం అని
చూడండి ఎంత దూరానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ షాపే. అంత బాగుండిందండి. సండే అయినా కూడా అంత మరీ ఎక్కువ క్రౌడ్ లేకుండా ఏదో మీడియంగా అలా ఉండిందన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగుంటుందో కదా! తర్కాలు ఇల్లంటే. ఇక్కడైతే ఆ గృహప్రవేశం ఇంటికైతే వచ్చేసామండి ఇంకా. అది కూడా ఒక అపార్ట్మెంట్. అపార్ట్మెంట్‌లో టాప్‌లో మా రిలేషన్స్ వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకున్నారనమాట. సో, అక్కడైతే ఇంకా భోజనాలు అన్నీ కూడా ఆహ్, పైన టెర్రస్‌లోనే అమర్చారనమాట. సో, అందుకని అక్కడ ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత బాగుంది వ్యూ కదా! అన్నీ అపార్ట్మెంట్సేనండి. ఇంకైతే బెంగుళూరులో అయితే చూడండి ఇది లంచ్‌కని వాళ్ళు అరేంజ్ చేసిన ప్లేస్ ఇది. ఇది కూడా అలాగే ఇది వీడియో తీసుకుంటున్నాను. ఇదైతే మా రిలేషన్సే అండి. పూజ చేసేవాళ్ళు కూడా మా రిలేషన్సే. సో, బాగా చేశారన్నమాట పూజ. చూడండి దేవుని అలంకారం చాలా బాగా చేశారు కదా! మీకు వీడియోలో ఎంత మాత్రం కనపడుతుందో లేదో కానీ అక్కడైతే అలా పూజ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయామన్నమాట. ఏదైనా మనమైతే ఒక ఇల్లు కొనడం కానీ లేకపోతే ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయడం కానీ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అది మరవడానికే కాదు. నేనైతే ఆ ఇంట్లో ఇలా వీడియోస్ అయితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నానన్నమాట. కానీ అంత క్లియర్‌గా తీయడానికి కాదండి. ఎందుకంటే కొందరైతే వీడియోలో ముందు రావడానికి ఏం అబ్జెక్షన్ ఉండదన్నమాట. మరికొందరైతే ఏదైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేనైతే ఎక్కువ మందిని నేను వీడియో తీయలేదండి. నేను అలా సెల్ఫీ విధంగా తీసుకుంటున్నాను. బాగుండిందండి ఇల్లైతే మంచి కబోర్డ్ వర్క్. ఇప్పుడైతే కబోర్డ్ వర్క్ లేకుండా ఎవరు చేసుకోలేదు కదండీ. మంచి డీసెంట్ కబోర్డ్ వర్క్ కూడా ఉండింది. అంతే అండి. ఇంకా భోజనశాలకు వచ్చేసామన్నమాట. ఓకే అండి. బాయ్.